నేను ఒక పుసుక్కున ఒక మాట మాట్లాడినా. వరంగల్ సీన్ అని అన్నాడు కదా, పోదాం పారా అన్నాడు. నాకు వీళ్ళు చూసిండు అన్న, అబ్బా ఇప్పుడు ఎట్లా అయినా పోతట్టే ఉన్నాడని చెప్పి ఇగో ఇప్పటిదాకా ఆపిండు. అడివమ్మ నొదిటి పైన నెత్తుటి మరక నేల రాలిన వీరులెందరో రణభూమికే ఎరుక. స్తూపానికి రూపమా మా మోదుగు పూల వనమా. ఇంతకుముందు వరంగల్ సినిమా ఒక మాట మాట్లాడింది, ముచ్చర్ల సత్యనారాయణ ఉన్నట్టే ఉన్నాడు అని. నాకు పుట్టిన కొడుకు నా రూపున ఉండకుంటే, నాకు పుట్టిన కొడుకు నా రూపున ఉండకుంటే ఎత్తుక ముద్దాడి మిరిసెమ్మి లెక్కెట్లుంటాడో. చల్ పాడుదా ముస్తవా ముచ్చర్ల సతన పాట, ఆడుదా ముస్తవా ముచ్చర్ల చరిత పాట. ముచ్చర్ల సత్యనారాయణ ఒక్క పాటేనా? పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా నీ బతుకు పండలేదమ్మా, పాటమ్మా నీ బతుకు పండలేదమ్మా, అందుకే నిన్ను తెలిసి ఉండలేనమ్మా. పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా. పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా. ఒక పాట కాదు, ముచ్చర్ల సత్తన్న ఒక వార్తాపత్రికను రాసినటువంటి విలేకరి కూడా వందనాలు వందనాలు అన్న విలేకరి, అందరి గుండె సడి నీ పెన్ను వైఖరి. వందనాలు 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 అందరి గుండె సడి నీ పెన్ను వైఖరి. వందనాలు వందనాలు అన్న విలేకరి, అందరి గుండె సడి నీ పెన్ను వైఖరి. వందనాలు 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 అందరి గుండె సడి నీ పెన్ను వైఖరి. అక్షరాలపైనే నీ ఆలోచన గురి, అన్యాయం పరి నీ వెళకు గురి. వందనాలు వందనాలు అన్న విలేకరి, అందరి గుండె సడి నీ పెన్ను వైఖరి. ఒక విలేకరే కాదు, ఊర్లో డాక్టర్ కూడా, ఊర్లే డాక్టర్ కూడా, డాక్టరు మా డాక్టరు మా ప్రాణదాతవే డాక్టరు, దేవుడందు నా డాక్టరు వాడు ఎవడో తెలువది డాక్టరు. అమ్మను పిలిచిన నర్సులు అది తక్కువైతదేమో మనసులో, దేవుడందు నా డాక్టరు వాడు ఎవడో తెలియదు డాక్టరు. అమ్మైన నానైన దేవుడైనా అంతా మీరే డాక్టరు, అంతా మీరే డాక్టరు, డాక్టరు మా డాక్టరు రజ ప్రాణదాసవే డాక్టరు. డాక్టరు మా డాక్టరు మా ప్రాణదాతవే డాక్టరు. ఒక డాక్టరే కాదు, ఒక నాటక రాయుడు కూడా, ఒక నాటక రాయుడు కూడా. గొల్లవాడవై గోగులమే పెట్టి బామలెందుకే బామ నీకు కషముల కడేశాలా. గొల్లవాడవై అరే అరే గొల్లవాడవై గోగులమే పెట్టి గోగులెందుకే బామ నీకు అదల కడేశాలా. గొల్లవాడగాదే లేదిక గోపాలుడ వినవే. శ్రీకృష్ణుడు వేషం కూడా వేసిండు, అవునా కాదా? సబ్బర్లు కొట్టురే గిట్లే ఉంటుంది ఆయన కథ.
ఏం రగన గణం. అందుకే నానంటే ఇయాల ఒక నాన్న చరిత్ర పుటలలో నిలిపి ఆ చరిత్రను బయటికి తీసుకొస్తున్నటువంటి మా అన్న బుద్ధివన్నకు మనస్ఫూర్తిగా పాదాభివందనలు తెలుసుకుంటున్నాయి. ఎందుకనంటే మన గురించి మనం చెప్పకపోతే ఏ నా కొడుకు చెప్పాడు, చెప్తాడానే? మన గురించి మనమే చెప్పుకోవాలి. ఏంది పృథ్వన్నతో పెట్టుకోవాలంటే మూతి మీద మీసం ఉండాలి, ముక్కు మీద రోషం ఉండాలి, గుండెల్లో దమ్ము ఉండాలి, గూడెల్లో బలం ఉండాలి. అవునా కాదా? దట్ ఈస్ పృథ్వీరాజ్ అన్న. అందుకే నానంటే నాకు బాగా ఇష్టం. నాన్న పోయిన తర్వాతనే నాన్న ప్రేమ గుర్తొస్తుంది. అందుకే మట్టి తల్లి ముద్దు బిడ్డరా మా నాన్న, మరువలేని జ్ఞాపకాలురా మాయను నేనెట్లా మరిసిపోదురా. పడుస్తున్న పద్దుతోటి పోటీ పడుతాడు నేలా పొత్తిళ్ళల్లో పంట తీస్తాడు. మట్టి తల్లి ముద్దు బిడ్డరా మా నాన్న, మరువలేని జ్ఞాపకాలురా మావయ్యను నేనెట్లా మరిసిపోదురా. మట్టి తల్లి ముద్దు బిడ్డరా మా నాన్న, మరువలేని జ్ఞాపకాలురా మావయ్య, మరువలేని జ్ఞాపకాలురా. నేల తల్లి తీసిన పంటరా మాయ్యను నేనెట్లా మరిసిపోదురా. ఆ మాయ్యను నేనెట్లా మరిసిపోదురా. నేల తల్లి తీసిన పంటరా మాయ్యను నేనెట్లా మరిసిపోదురా. మావయ్య, మేమెట్లా మరచిపోదురా. పొడుస్తున్న పద్దుతోటి పోటీ పడుతాడు, పొడుస్తున్న పద్దుతోని పోటీ పడుతాడు నేలా పొత్తిళ్ళల్లా పంట తీస్తాడు. మట్టి తల్లి ముద్దు బిడ్డరా మా నాన్న, మరువలేని జ్ఞాపకాలురా మాయ్యను నేనెట్లా మరిసిపోదురా. పుట్టల సత్తన్నకు మేము కడుపులున్నప్పుడు మొదలైంద భారం, నేల మీద పడేదాకా చూపిన మమకారం. మేము కడుపులున్నప్పుడు మొదలైంద భారం, నేల మీద పడేదాకా చూపిన మమకారం. గుండె మీద ఎత్తుకొని పాడిన ఉజ్జోలా, గుండె మీద ఎత్తుకొని పాడిన ఉజ్జోలా. అమ్మలేనప్పుడు మాకు పోసినావు లాలా. మట్టి తల్లి ముద్దు బిడ్డరా మావయ్య, మరువలేని జ్ఞాపకాలురా మావయ్య, మరువలేని జ్ఞాపకాలురా. కంటికి రెప్పలాగా కాపాడినావు, కాయ కష్టమెంత చేసి బతికినావు నేడు. కంటికి రెప్పలాగా కాపాడినావు, కాయ కష్టమెంత చేసి బతికినావు చూడు. రెక్కల కష్టముతో కాలమెల్లదీసినవు, రేపటి మా బతుకుకు బరువులెన్నో మోసినవు. మట్టి తల్లి ముద్దు బిడ్డరా
కనిపించని ప్రేమవో నాన్న మాయా కనిపించని ప్రేమవో సతయ్యా కానరాని దేవుడివో. థ్యాంక్ యూ. లాస్ట్కు విమలక్క అది ఉంటుంది కనుక అందరు ఉండాలి. బయట కూడా ఒక రెండు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, బయట ఒక ప్రోగ్రాం ఉంది మనది అయిపోయిన తర్వాత ఇక్కడ అందరం కలిసి తెలంగాణ సమాజానికి ఒక సందేశం పంపేది ఉన్నది.